నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకుందాం. అదేంటి అంటే హెయిర్ ఫాల్. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం కదా! చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం. సో, బిఫోర్ దట్ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా కామెంట్ ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఏదైనా సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ కమింగ్ టు ద పాయింట్, హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూసుకుంటామండి. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. అంటే మనకి రక్తం తక్కువ ఉండడం, అంటే దాన్ని ఎనీమియా అంటాం కదా. దాంట్లో ఐరన్ తక్కువ ఉన్నా కానీ, B12 లెవెల్స్ తక్కువగా ఉన్నా కానీ, మనకి సరైన పోషకాహారం లేకపోవడం వల్ల మినరల్స్ కావచ్చు, వైటమిన్ లెవెల్స్ కావచ్చు, డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ వస్తుంది. నెక్స్ట్ హైపోథైరాయిడిజము, హైపర్ థైరాయిడిజంలో కూడా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ ఇంకా సమ్ మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే క్యాన్సర్ కండిషన్స్ కావచ్చు, సమ్ లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ అంటే ల్యూకేమియాస్ కావచ్చు, బ్లడ్ డిజార్డర్స్ కావచ్చు, ఇలాంటివి కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల, ఎస్పెషల్లీ హైపర్ టెన్షన్ మెడికేషన్స్, ఏసీ ఇన్హిబిటర్స్ యూజ్ చేయడం వల్ల, కొంతమందిలో క్యాన్సర్ కీమోథెరపీ, రేడియేషన్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ వస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఎస్పెషలీ యంగ్ పీపుల్లో మనము ఇది చూస్తాం. ఇంకా చూసుకున్నట్టయితే మనము స్ట్రెస్, ఈ రోజులలో స్ట్రెస్ లేనిది ఎవరికి స్ట్రెస్ లేకుండా లేదండి. అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి ఉండే స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. అది బియాండ్ ఉన్నప్పుడు మనకు సరైన నిద్ర లేకపోవడం వల్ల, సరైన టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా కొన్ని జెనెటికల్ డిజార్డర్స్ వల్ల, అలోపేషియా, ఇంకా లోకల్ జెనెటిక్ డిజార్డర్స్లో మనకి కొన్ని ఉంటాయి. వాటి వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో చాలా మట్టికి ఎస్ఎల్ఈ కావచ్చు, ఇంకా స్క్లీరోడర్మా కావచ్చు, ఇలాంటి స్కిన్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే లోకల్ కాజెస్ అంటే డాండ్రఫ్ ఉండడం వల్ల, ప్లస్ డస్ట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, లోకల్గా అంటే హెయిర్లో మనకి ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయడం అంటే కొంతమంది ఫ్రీక్వెంట్గా షాంపూస్ చేంజ్ చేస్తూ ఉంటారు. హెయిర్ డ్రయర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల, కొన్ని పర్ఫ్యూమ్స్ యూజ్ చేయడం వల్ల, ఇవన్నీ కెమికల్ రిలేటెడ్. సో ఓవరాల్గా మీకు హెయిర్ ఫాల్కి రీజన్ ఏంటో కూడా మనము ఇప్పుడు చెప్పుకున్నాము. సో మీకు దేంట్లో మీరు సింక్ అవుతారో ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ప్రాబ్లం ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ సజెషన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా అండి? మీ అందరికి హెయిర్ ఫాల్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బీ హెల్దీ, బీ హ్యాపీ.